నమస్తే, నేను చైతన్య. వార్తాపత్రికల్లో తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్తలు, ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంత నేతలతో సాగుతున్న కార్యక్రమం గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. ముందుగా వార్తాపత్రికల్లో వచ్చిన వివరాలు చూద్దాం. నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే, నవశకానికి నక్షా పేరుతో గ్రామస్థాయి నుంచే రాష్ట్ర స్థాయి దాకా కొత్త ప్రణాళికలు రూపొందించాలని నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. రుణమాఫీపై వచ్చే క్యాబినెట్లో తుది నిర్ణయం జరుగుతుంది. త్వరలో సలహా మండలి కూడా ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించినటువంటి వార్తను మనం చూస్తున్నాం. పక్కా ప్రణాళికతో బంగారు తెలంగాణ పక్కా అంటూ గ్రామ పంచాయతీలకే సర్వాధికారులు ఇవ్వబోతున్నారు. 12 నుంచి ప్రణాళికల రూపకల్పన ఉంటే 19 నుంచి ప్రజాప్రతినిధులకు శిక్షణ. నవ తెలంగాణ సమాలోచన సదస్సు ముగింపులో ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇంకా పోలవరంపై హోరు అంటూ కేంద్ర సర్కారు పీచేమూడు అంటూ వచ్చినటువంటి వార్తను కూడా నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూడొచ్చు. రాబడి పెంచడం ఎలా అంటూ రైల్వే బడ్జెట్కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధాన వార్తగా ప్రచురించింది. అంత సీన్ లేదంటూ సెక్షన్ 8 చెప్పింది ఏమిటి? గవర్నర్కి ఉన్నది బాధ్యతలే, అధికారులు కావు, వాటిని అవసరమైతేనే వినియోగించాలంటూ నిబంధనలు అక్కర్లేదని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ లేఖ అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. హక్కులేంది, ఆంక్షలేంది, దురాక్రమణను సహిత్యం అంటూ శాంతి భద్రతలు రాష్ట్ర సబ్జెక్టు, కేంద్రం జోక్యం చేసుకోరాదు, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తానని ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఉమ్మడిలోనే భూమాయ అంటూ ఐటీ కంపెనీలకు అక్రమంగా స్థలాల గడువు పొడిగించారు. పరిశ్రమలు పెట్టకపోయినా అక్రమార్కుల కబ్జాలో 1000 ఎకరాలు ఉందంటూ ఉమ్మడిలోనే భూమాయ అంటూ నమస్తే తెలంగాణ ఆ వార్తను కూడా హైలైట్ చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. ఇక ఈనాడు దినపత్రిక చూస్తే, నవ్య పదంలో పయనం పేరుతో నవ తెలంగాణకు బలమైన పునాది వేద్దామంటూ పాత చట్టాలను సమూలంగా మార్చాలని కేసీఆర్ చేసినటువంటి ప్రకటన మనకు కనిపిస్తుంది. పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, గ్రామస్థాయి నుంచే ప్రణాళికలు రూపకల్పన చేయాలి, ఒక్క పైసా కూడా దుర్వినియోగం కావద్దు, రాజకీయ అవినీతిని వదలం, బంధువులైన సహించమన్నటువంటి పేరుతో మనం ఈ వార్తను చూస్తున్నాం. ఇక కలల బండి వచ్చేనాండి అంటూ నేడు రైల్వే బడ్జెట్ రాబోతుంది. ఊరిస్తున్న హైస్పీడ్ రైలు ప్రతిపాదన, కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీకి నిధులు, నూతన జోన్ ఏర్పాటు స్పష్టత, తెలంగాణ ఏపీలలో నూతన మార్గాల పేరుతో రైల్వే బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈనాడు దినపత్రిక హైలైట్ చేస్తుంది. ఆ అవసరం లేదు అంటూ బిజినెస్ రూల్స్ మార్పుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పష్టీకరణ అంటూ మరొక వార్తను చూస్తున్నాం. మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ విధులు నిర్వర్తించాలి, రాజ్యాంగం చెబుతుంది ఇదే, పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇదే పునరుద్ఘాటించారు. కేంద్ర లేఖకు ప్రత్యుత్తరం పేరుతో ఈ వార్తను మనం ఈనాడులో చూడొచ్చు. ఇక ఎంసెట్ కౌన్సిలింగ్ యథాతథంగా ఉండబోతుందని, ప్రవేశాల ప్రక్రియే అక్టోబర్ దాకా సమయం ఉంది, తెలంగాణ ప్రభుత్వ యోచన చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టులో దాఖలు కాని అప్పీల్ పేరుతో మనం ఈ వార్తను చూస్తున్నాం. పోలవరం ఆర్డినెన్స్లో మరింత జాప్యమైన అంశం, తెరాస నోటీసుతో ఆర్డినెన్స్ ఆగలేదు, మరో 400 ఎకరాలు కలపాల్సి ఉండటంతోనే జాప్యమైందని తెలుగుదేశం పార్టీ చెప్పినట్లుగా ఈనాడులో మనకు వార్తా కథనం కనిపిస్తుంది. ఇక తెలంగాణ పునర్నిర్మాణానికి చేయూతనిస్తామంటూ అంబానీ చేసినటువంటి ప్రకటన, విద్యుత్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ వెల్లడించారని తెలంగాణ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. తదుపరి భేటీలో కార్యాచరణ నిర్ణయం ఉండబోతున్నట్టు వార్తను చూస్తున్నాం. బోర్డుకే వివరాలు పంపండి అంటూ సీలర్లో విద్యుత్ ఉత్పత్తిపై ఆంధ్రప్రదేశ్కు గోదావరి నది యాజమాన్య బోర్డు లేఖ రాసిన అంశం, నెలవారీ కనీస పింఛన్ 1000 రూపాయలు అనేటువంటి మరొక అంశం, అస్తవ్యస్తంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకున్నారని బాబు పాలనకు నేటికి నెల రోజుల పేరుతో మరొక వార్తను కూడా మనకు కనిపిస్తుంది. ఏపీ ఎన్జిఓల భూముల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన వార్తను కూడా ఈనాడు దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే, సర్వం తెలంగాణ పేరుతో సీఎం కేసీఆర్ 10 గంటల మేధోమథనం జరిపారు. సమగ్ర అభివృద్ధికి సమీకృత ప్రణాళిక గ్రామం, మండలం, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో తయారీ జరుగుతుందంటూ సర్వం తెలంగాణ పేరుతో ఈ వార్తను చూస్తున్నాం. ఇక భాగ్యనగరిపై గవర్నర్ గిరి కుదరదు అని ఉమ్మడి రాజధాని తెలంగాణలో అంతర్భాగం, సంయుక్త పోలీసింగ్కు అంగీకరించమని బిజినెస్ రూల్స్లో సవరణలకు టీ సర్కార్ సస్యమీర అంటూ ఈ వార్తను ఆంధ్రజ్యోతిలో మనం చూడవచ్చు. ఇక నెల రోజుల బాబు పేరుతో వ్యవస్థల సర్దుబాటుకి అధిక సమయం ఉంది కేటాయించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రాధాన్యత కూడా కనిపిస్తుంది. రాష్ట్రాభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తున్నారు. సమస్యలపై ప్రజల అవగాహనకు శ్వేతపత్రాలు, చంద్రబాబు నెల రోజుల పాలన తీరు ఇది అంటూ చంద్రబాబు సంబంధించిన అంశం. ఫీజు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాలలు ప్రభుత్వ భరోసా ఇవ్వాలి, లేదంటే ఫీజు అయినా కట్టాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వృత్తి విద్యా కళాశాలలు షరతు పెడుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడమే కారణం అంటూ 2 రాష్ట్రాల్లో కలిపి 3000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం ఈ పత్రికలో హైలైట్ చేస్తున్నటువంటి అంశాన్ని చూడవచ్చు. హైదరాబాద్ జోన్లో పోలీసుల పదోన్నతుల వివాదంపై
మిమ్మల్ని జైల్లో పెట్టాల్సిందే అంటూ పోలీసు బాసులపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. వారి ప్రమోషన్లు వెంటనే ఇవ్వాల్సిన ఆదేశాలను జారీ చేసిందని సంబంధిత అధికారులందరికీ షోకాజ్ నోటీస్ జారీ చేసిన అంశాన్ని కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేస్తుంది. ఇక సాక్షి దినపత్రిక చూస్తే దౌర్జన్యాలతో దక్కించుకుంటే ఎన్నికలు ఎందుకు అని స్థానిక సంస్థల్లో టీడీపీ తీరుపై గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు చేసినటువంటి అంశం. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు జగన్ చేసినటువంటి అంశాన్ని కూడా సాక్షి దినపత్రిక హైలైట్ చేస్తుంది. గవర్నర్ నిర్ణయాల అమలు తప్పదు అని తెలంగాణ ప్రభుత్వానికి మళ్ళీ స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ పేరుతో మరొక వార్త చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే బంగారు తెలంగాణ నిర్మాణానికి పకడ్బందీగా ముందుకెళ్తామని కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు అధికారులు ప్రజాప్రతినిధులతో ఆయన చర్చించిన అంశాన్ని సాక్షి దినపత్రిక కూడా హైలైట్ చేస్తుంది. పెండింగ్ ప్రాజెక్టులకే ఫస్ట్ బెర్త్ అంటూ నేడే రైల్వే బడ్జెట్, తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు లేనట్టే అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. పోలవరంకు బ్రేకులు పడ్డాయి. బిల్లును చేపట్టవద్దని లోక్సభ స్పీకర్కు కేంద్ర హోంమంత్రి వినతి చేశారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు రాష్ట్రపతి సిఫార్సు కోరామని వెల్లడి. రాజ్యాంగ విరుద్ధమంటూ టీఆర్ఎస్ నోటీసుల ఫలితం పేరుతో ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇక నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉండబోతుంది. వారం రోజుల్లో రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు చేయబోతున్నారు. సీఎం కేసీఆర్ వెల్లడించిన అంశాన్ని సాక్షి దినపత్రిక హైలైట్ చేస్తుంది. ఇవి వార్తాపత్రికలో ఉన్న వివరాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వీటిపై చర్చ కొనసాగిద్దాం. చూస్తూనే ఉండండి టీవీ1.